యాడికి పోతున్నామే చెప్పు. ఏ గుడికి? వెల్కమ్ టు మై ఇన్స్టా ఫ్యామిలీ. ఇవాళ మేమైతే రాచికొండ గుట్టల్లో కొలువైన సరళ మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేము సంస్థాన్ నారాయణపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే నాటుకోడి తీసుకున్నాం. కేజీ 600 అంట. ఇక్కడ అట్లనే పిల్లలు ఎడుతున్నారని చాక్లెట్లు తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇదైతే అల్లాపూర్ ఊరు. అల్లాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 3 కిలోమీటర్స్ మట్టి రోడ్డు పోవాలా. ఆ మట్టి రోడ్డు పోవడంలోనే సరళ మైసమ్మ టెంపుల్ అయితే వస్తుంది. చూడండి, ఇది మొత్తం ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది. గుట్ట బాగానే తీశారా? కోడిని కోస్తామనే? కోడిని నీ చేయి తగ్గిద్దే కొయ్యొచ్చుగా నువ్వు. ఏం కాదు, కొయ్యి. కోడి తింటావా? మరి తింటావా? చిక్కొని తింటావా? ఓకే. సరళ మైదం పోతాం ఫ్రెండ్స్ అంటారా? సరళ మైదం పోతాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే సరళ మైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి గుడిసెలు ఎన్ని ఉన్నాయో. ఈ గుడిసెలన్నీ రెంట్కి ఇచ్చాయి. ఈ కార్ పార్కింగ్కి మట్టుకి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయింది మేము వచ్చి, అయినా గేట్ లేపట్లే, చిన్నగా పోతుంది. 100 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్కి అయితే. ఇంకా నేనైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని కింద దింపి కార్ అయితే పార్కింగ్ చేయడానికి పోతున్నా. వీళ్ళైతే కోడితో ఆటలాడుతున్నారు. చూడండి పార్కింగ్ ఏరియా ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి కార్లు. ఒక 2 అవర్స్ తర్వాత కార్లు అయితే పెరిగిపోతాయి. నీడ కోసం అయితే అప్పుడైతే ఎత్తుక్కోవాలి. అందుకే నీడ కిందే పెట్టొచ్చాను నా కార్ అయితే. ఇంకా మైసమ్మ తల్లి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం. ఇవాళ అయితే పబ్లిక్ అయితే అంత ఘనంగా లేరనిపించింది. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. సో అందుకే అంత ఘనంగా లేరనిపించింది. గుడి దగ్గరికి అయితే వచ్చాం దర్శనానికి. ఇక్కడ చూడండి అందరూ ఫోటోలు దిగటం సరిపోతుంది. దర్శనం చేసుకొని రావడం ఎమ్మటే వచ్చి ఫోటోలు దిగటం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. గుట్టల మధ్యలో టెంపుల్ కదా. ఇంకా మేము గుడి లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలి దేవుని దర్శనం చేసుకొని అయితే రావాలి. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక మేము కూడా వచ్చి అందరితో పాటు ఫోటోలు అయితే దిగటం స్టార్ట్ చేసాం. వీళ్ళు చూడండి ఒక 30-40 మంది ఉంటారు. పెద్ద బస్సు వేసుకొని వచ్చి ఉంటారు. అంతమంది ఉన్నారు. కానీ ఇలాంటి టెంపుల్స్కి ఇట్లా జనంతో వస్తేనే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వ్యూ అయితే గుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యూ. ఇప్పుడు కనపడే వ్యూ అయితే ఇది గుడికి రైట్ సైడ్ వ్యూ. అసలు ఈ గుట్టల్లో చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్లో ఉంటే. ఈ టెంపుల్ కట్టడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టిందంట. అది కూడా 4 కోట్లు ఖర్చు అయిందంట. 2014లో స్టార్ట్ చేస్తే 2018 వరకు క్లోజ్ అయిపోయిందంట గుడి. కానీ మొత్తం చందా రూపంలో వసూలు కావడం విశేషం. ఇగో ఇక్కడ ఒరిజినల్ అసలు అమ్మవారు వెలిసిన ప్లేస్ ఇక్కడ. కానీ గుడి అయితే కొంచెం పైకి కట్టారు. ఈ సరళ మైసమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్. మనసులో ఏ కోరిక కోరుకొని దండం పెట్టుకున్నా మిగతా పని మొత్తం ఆ తల్లే దగ్గరుండి నడిపిస్తుంది. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా బాగా ప్రసిద్ధి ఇక్కడ. చూడండి ఇక్కడ అన్ని ఆటపోతులు తీసుకొచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీళ్ళ కోరికలు ఫలించినాయి కాబట్టే వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. మేమైతే ఇంకా వంటల ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి అయితే పోతున్నాం. మా దర్శనం పైన గుడిలో అయిపోయింది, కింద స్వయంభూ అమ్మవారి దగ్గర అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్తున్నాము. గుడిలో అయితే మేము లడ్డు అను పులిహోర 2 తీసుకున్నాం. అయితే లడ్డు కానీ పులిహోర కానీ మస్తు టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా వంటల యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కటి తీస్తున్నారు. కానీ ఇట్లా చెట్ల కింద ప్రశాంతమైన వాతావరణంలో కట్టెల పొయ్యి మీద నాటుకోడి రైసు ఇలా ఏది వండుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఏదైనా కట్టెల పొయ్యి గ్యాస్ మీద అంత టేస్ట్ రానే రాదు. ఈ కాక ఇప్పుడు గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. చివరికి అందరికీ కట్టెల పొయ్యి దిక్కు అవుతుందో ఏమో మరి. లడ్డు అని పులిహార ఏదో అది టీరా సాజుకు. ఇంకా నాటుకోడి కూర అయితే పొయ్యి మీద కుతకుతలాడుతుంది. మొత్తానికైతే మంట ఫుల్గా పెట్టారు. చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే పెడుతున్నారు. మా ఆమె కోడిగుడ్డు కూర చేసుకుంటుంది. చికెన్ అయితే తిందంట, కానీ కోడిగుడ్డు కూర అయితే బాగా తింటుంది. ఇక్కడ వీళ్ళు కూడా మాతో పాటు పక్కన వాళ్ళు వంట చేస్తున్నారు. చూడండి పిల్లలు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ సండే కాటాన్ని అందరు పిల్లలు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఫోన్ సిగ్నల్ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. చెప్పు 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 రైస్ నువ్వు కూడా చెప్పు. మొత్తానికైతే మా వంట అయితే అయిపోయింది. ఇక కూర్చున్నాం తినడానికి. నాటుకోడి కూర అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది. ఇంకా మా తినటం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ చాలామంది వస్తున్నారు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఈ టైం అవుతుంది. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.